హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గూడూరి. చాలామంది ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి వీడియోస్ పెట్టండి సార్ అని కామెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం క్లాక్స్ సంబంధించి చూడగానే సమాధానాలు ఎలా పెట్టాలి, దీనికి సంబంధించి మీకు ఎలాంటి ఫార్ములాస్ చెప్పను అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో మీకు ఖచ్చితంగా 2 ప్రశ్నలు అడుగుతారు. ఈ క్లాక్స్ సంబంధించి ప్రశ్న లేకుండా నాకు తెలిసి ఏ ఎగ్జామ్ కూడా ఉండదు. సో అంత ఇంపార్టెంట్ టాపిక్ క్లాక్స్ అనేది. ఇది వస్తే మీకు ఒక మార్క్ అనేది చేతిలో ఉన్నట్టే. కాబట్టి ఈ టాపిక్ని స్కిప్ చేయకండి. ఇందులో మీకు ఫార్ములాస్ అనేవి ఎలాంటి ఫార్ములాస్ చెప్పను, ఒక్క ఫార్ములా కూడా చెప్పను. జస్ట్ ప్రశ్న చూడాలి, సమాధానం ఎలా చేయాలి, అదేవిధంగా మీకు ఆన్సర్స్ అనేది ఎలా చేయాలో చెప్తాను. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులోనే. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, ఇక మన టాపిక్లోకి వస్తే ఇందులో మొదటి మోడల్, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 హ్యాండ్స్. 2 మూలల మధ్య ఏర్పడే కోణం ఎంత అని అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ మోడల్, ఎక్కువ శాతం ఈ ప్రశ్నలు అడుగుతాడు. ఇప్పుడు ఈ మోడల్ చూద్దాం. ఇందులో గుర్తుంచుకోవాల్సినవి ఒక 2 పాయింట్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. అవి గుర్తుంటే మీరు చూడడంతో సమాధానం చేస్తారు. 1 నిమిషానికి 6 డిగ్రీలు. 1 నిమిషానికి 6 డిగ్రీలు ఎలా అవుతుంది? 6 డిగ్రీలు ఇప్పుడు సర్కిల్కి 360 డిగ్రీస్ అని అందరికీ తెలుసు. క్లాక్ అనేది సర్కిల్లో ఉంటుంది కాబట్టి సర్కిల్కి 360 డిగ్రీస్ అంటే మనకు ఒక గంట. ఇప్పుడు 60 నిమిషాలు అయితే సర్కిల్ తిరుగుతుంది కదా, 60 నిమిషాలకి 360 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? మరి 1 నిమిషానికి అయితే అవుతుంది 360/60. ఇక్కడ 0 క్యాన్సిల్, 6 ఓకేనా. 1 మినిట్కి 6 డిగ్రీస్ ఇలా వస్తుంది. ఓకేనా? 1 నిమిషానికి 6 డిగ్రీస్ అనేది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్. ద యాంగిల్ బిట్వీన్ ద హవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ 5:15 PM ఇస్. గడియారంలో సమయం 5:15 అయినప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య ఏర్పడే కోణం ఎంత? ఇక్కడ పక్కన ఇమేజ్ చూడండి, 5:15 అయినప్పుడు ఎంత అనేది. ఫస్ట్ క్వశ్చన్ చదవడంతో ఇక్కడ ఏదైనా ఏ క్వశ్చన్లో అయినా 5:15 కానీ 7:10 కానీ 10:20 కానీ 7:50 కానీ ఇలా పక్కన నిమిషాలది అడుగుతారు. ఆ నిమిషాల దానికి ఫస్ట్ బై 2 చేసుకోండి. 5:15 అన్నారు, ఇక్కడ బై 2 చేసుకోండి. 7.5 అవుతుంది కదా. ఈ 7.5 అనేది పక్కన పెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్లోనే ఇక్కడ రాసుకోండి, క్వశ్చన్ పేపర్లో 7.5 అనేది. అది ఏం చేయాలో చెప్తాం. ప్లస్ చేయాలా మైనస్ చేయాలా వచ్చిన దానికి. ఏది వచ్చిన దానికంటే ఏంటి, ఇక్కడ 5:15 కనిపిస్తుంది కదా, ఇక్కడ 3 ఉంది. 15 అంటే ఇక్కడ 3 మీద ఉంది నిమిషాల మూలు, ఇక్కడ ఇది 5 మీద ఉంది. ఈ 3కి 5కి మధ్యలో ఎన్ని నిమిషాలు ఉందో చూడండి. ఫస్ట్ చూడంతో ఇక్కడ పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదు. 3కి 5కి మధ్యలో ఎన్ని నిమిషాలు ఉంది. 3 to 4 వరకు 5 మినిట్స్, మళ్ళీ 4 to 5 వరకు ఇంకో 5 మినిట్స్, టోటల్గా ఇక్కడ 10 మినిట్స్ ఉంది. ఓకేనా? 10 మినిట్స్ ఇంటూ నిమిషానికి ఎంత, 6 డిగ్రీలు కదా, 60 అయింది కదా. ఇక్కడ ఈ 60కి ఇది ప్లస్సా మైనసా అనేది ఇక్కడ క్వశ్చన్. ఫస్ట్ ఇక్కడ మీకు 7.5 చేసుకున్నారా, ఇక్కడ 15 మినిట్స్ బై 2 చేసుకున్నారు కదా. ఎప్పుడైనా ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ కండిషన్, అన్నిటికీ ఇదే ఉంటుంది. గంటల ముళ్ళు అనేది, ఇక్కడ గంటల ముళ్ళు 5 మీద ఉంది కదా, గంటల ముళ్ళు అనేది నిమిషాల ముళ్ళు కంటే ముందు ఉండాలి. ఇక్కడ ఇది గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కంటే ముందుందా వెనుకుందా చూడండి. 5:15 ఈ 5ని దాటిపోలేదా నిమిషాల ముళ్ళు, దీని వెనుకనే ఉంది, గంటల ముళ్ళు వెనుకనే ఉంది కదా. గంటల ముళ్ళు అనేది ముందుంది, హవర్ హ్యాండ్ అనేది ముందే ఉంది, నిమిషాల ముళ్ళు దాని వెనుకనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 5:40 అయింది అనుకోండి, 5:30 దాటిపోయింది, అప్పుడు గంటల ముళ్ళను దాటిపోతుంది నిమిషాల ముళ్ళు అనేది. అప్పుడు వచ్చేదానికి మైనస్ వేసుకోవాలి. అక్కడ ఇప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. అప్పుడు దాటిపోతే, ఇక్కడ దాటిపోలేదు 5:15, ఈ 5:20 అయినా దాటిపోదు, 5:10 అయినా దాటిపోదు, 5 అయినా దాటిపోదు, గంటల ముళ్ళే ముందుంటుంది. కాబట్టి ఇక్కడ 15, ఈ 15 మనం చేసుకున్నాం. 5:15కి 15/2 7.5 చేసుకున్నాం కదా, ఇది ప్లస్ వస్తుంది. 60 + 7.5 టోటల్గా 67.5. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది రాయడం కూడా ఎందుకంటే మీకు అర్థం కావడానికి రాస్తున్నా, చూసి సమాధానం పెట్టచ్చు ఇది. ఇప్పుడు సమయం చూడండి, ఇట్స్ 4 hours 40 minutes ఇన్ ఏ క్లాక్. ద యాంగిల్ బిట్వీన్ హవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఈస్. గడియారంలో సమయం 4 గంటల 40 నిమిషాలు అయినప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య ఏర్పడే కోణం ఎంత? ఇక్కడ ఇమేజ్లో చూడండి 4:40. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ 4:40ని మనం బై 2 చేసుకోవాలి. 20, ఈ 20 అనేది ప్లస్ మైనస్ అనేది చూద్దాం. మీరు చెప్పండి, ఇప్పుడు ప్లస్ మైనస్ అవుతుందా? ఫస్టే చూడండి, గంటల ముళ్ళు 4:40, 4ను దాటిపోయింది కదా. ఒకవేళ 4:15 అయితే ప్లస్ వస్తుంది, 4:10 అన్నా ప్లస్ వస్తుంది, ఇక్కడ 4:05 అన్నా ప్లస్ వస్తుంది, ఇక్కడ 5 నిమిషాలన్నా 10 నిమిషాలన్నా, ఇక్కడ 15 నిమిషాలన్నా ప్లస్ వస్తుంది. 4ని దాటిపోయింది ఇది.
4:40 అంటున్నాడు, 8 దగ్గరికి వెళ్ళిపోయింది. సో నిమిషాల ముళ్ళు అనేది ముందుకు వెళ్ళిపోయింది. సో ఇక్కడ వచ్చేదానికి మనకు మైనస్ఏ వస్తుంది. ఓకేనా, ఏది వచ్చేదానికి ఇక్కడ 4 నుంచి 8 మధ్యలో మనం చూసుకోవాలి. ఇప్పుడు 4:40 అన్నారు, 4 నుంచి 8 మధ్యలో ఎన్ని నిమిషాలు ఉందో చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నుంచి ఇక్కడ 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్. ఓకేనా, టోటల్గా 20 మినిట్స్ ఉంది, 20 నిమిషాలు. నోటికి ఆన్సర్ చెప్పేసేయాలి. ఇక్కడ చూడడంతో మనకి 20 నిమిషాలు కనిపిస్తుంది. 20 × 6 120. ఇక్కడ మీకు మైనస్ ఫస్టే చేసుకున్నారు కదా, క్వశ్చన్ పేపర్లో ఫస్టే ఇక్కడ చేసుకోవాలి. 20 అనేది 120 - 20 100 అయింది కదా, ఆన్సర్ 100. ఓకేనా, నెక్స్ట్ చూడడంతో సమాధానం చేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్, APSI మెయిన్స్ 2016లో వచ్చిన క్వశ్చన్ ఇది. ద యాంగిల్ బిట్వీన్ ద హవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ 4:30 PM ఈస్. ఒక గడియారంలో సమయం సాయంత్రం 4:30 అయింది. అప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య ఏర్పడే కోణం ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ 4:30 4ని దాటిపోయింది నిమిషాల ముళ్ళు. ఫస్ట్ ఇక్కడ 13 బై 2 చేసుకోండి, 15 అయింది కదా. 15 అనేది మైనస్ అవుతుంది, ఇక డైరెక్ట్ మైనస్ చేసేసుకోండి ఇక, ఎందుకంటే 4ని దాటిపోయింది నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు దాటిపోయింది. ఇక్కడ 4కి 6 మధ్యలో ఎంత ఉంది, 5 + 5 10 మినిట్స్ ఉంది. 10 × 6 60, డైరెక్ట్ 60 - 15 45 ఆన్సర్ 1. ఓకేనా, 45 ఆన్సర్ 1. నెక్స్ట్ చూసి ఆన్సర్ పెట్టాలి అంతే. గడియారంలో సమయం 9:40 అయినప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య ఏర్పడే కోణం ఎంత అని అడుగుతుంది. APSI మెయిన్స్ 2018 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. ఓకేనా, ద యాంగిల్ బిట్వీన్ ద హవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ 9:40 AM ఈస్. 9:40 ఇక్కడ నిమిషాల ముళ్ళు దాటిపోలేదు, 9ని దాటిపోలేదు. సో ఇక్కడ ప్లస్ వస్తుంది, 40/2 చేసేసుకుంటారు కదా ఫస్టే. 20 అనేది ప్లస్సే వస్తుంది సమాధానానికి. 9కి 8 మధ్యలో ఎన్ని నిమిషాలు ఉంది, 9కి 8 మధ్యలో 5 మినిట్స్ ఉంది. 5 × 6 30 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది, 20 ఎంత 50 ఆన్సర్ అనేది 1 ఆన్సర్. ఓకేనా, చూడంతో ఇలా సమాధానం చేస్తున్నారు కదా. నెక్స్ట్ ఇది చెప్పండి, 8:30కి ఎంత. గడియారంలో సమయం ఉదయం 8:30 అయినప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య ఏర్పడే కోణం ఎంత. యాంగిల్ బిట్వీన్ ద హవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ 8:30 AM ఈస్. 8:30 ఇక్కడ ఫస్ట్ 30/2 చేసుకోండి, 30/2 15 అవుతుంది కదా. ఇవన్నీ నోట్లో డైరెక్ట్ మైండ్లో ఉండాలి. 15 అనేది 15 ± ఇక్కడ వేసుకోండి. 15 ± 8ని దాటిపోలే, ఈ 6 అనేది హవర్ హ్యాండ్ ముందే ఉంది. 8:30 అంటున్నాడు, ఈ 6 మీదే ఉంది ఇంకా. సో ఇక్కడ ప్లస్ వస్తుంది. ఎప్పుడు ఇక్కడ సమాధానం ఏంటి, 6కి 8 మధ్యలో ఎన్ని నిమిషాలు ఉంది, 5 + 5 10 మినిట్స్ × 6 10 నిమిషాలు × 6 టోటల్గా 60 నిమిషాలు. 60 నిమిషాలకి ఇవి +15 అనేది యాడ్ చేసుకోవాలి. +15 యాడ్ చేసుకుంటే ఆన్సర్ అనేది 75. ఓకేనా, 75 డిగ్రీస్ సమాధానం. ఇలా చూడడంతో సమాధానాలు పెట్టాలి. ఇక్కడ నేను ఎందుకు రాస్తున్నా అంటే మీకు అర్థం కావడానికి రాస్తున్నా. మీరు ప్రాక్టీస్ చేయండి, చూసి సమాధానం. మీ క్లాక్లో ఒక టైం అనుకోండి, ఇప్పుడు టైం ఎంత అవుతుందో చూడండి, చూసి దాని సమాధానం మీరే చెప్పగలుగుతారు చూసి. ఇలా మీకు సమాధానాలు అనేది చూడడంతో పెట్టాలి. దీనికి ఫార్ములాస్ వాడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కటి ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ అనేది టైం టేకింగ్. ఎగ్జామ్లో మీకు చూడడంతో సమాధానం పెట్టే విధంగా ఉండాలి ఆన్సర్స్ అనేవి. అంతేగాని ఫార్ములాస్ యూజ్ చేసి పెన్ను పేపర్ పెట్టాలి. ఎప్పుడు కొంచెం దానికి క్యాలిక్యులేషన్ అవసరం అన్నప్పుడు మాత్రమే పెట్టాలి. ఇలాంటి క్యాలిక్యులేషన్ లేని క్వశ్చన్స్కి కూడా పెన్ను పెడితే మీకు టైం అనేది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో చూడడంతో సమాధానాలు పెట్టే విధంగా ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇది ఫస్ట్ మోడల్ క్వశ్చన్. మీకు ఒక క్విజ్ ఇస్తున్నా, ఈ క్విజ్ సమాధానం అనేది కింద కామెంట్లో చేయండి. గడియారంలో సమయం 2:30 అయినప్పుడు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య ఏర్పడే కోణం ఎంత. వాట్ విల్ బీ ద యాంగిల్ బిట్వీన్ హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ 2:30. ఓకేనా, ఆన్సర్ అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ మోడల్స్ అనేది మీకు ఈ క్లాక్స్లోనే నెక్స్ట్ వీడియో చెప్తాను, అది కూడా మీకు చూడడంతో ఎలా సమాధానం చేయాలని చెప్తాను. ఓకేనా, ఇలాంటి ట్రిక్స్ అనేది మీకు ఎవరు చెప్పారండి, ఇంత మంచిగా మీకు చూడడంతో సమాధానం ఇప్పటివరకు పెన్ను పేపర్ లేకుండా అనేది ఎవరు చెప్పారు. కాబట్టి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసే కేవలం లైక్ మాత్రమే. మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే కింద కామెంట్లో చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఆ టాపిక్స్ అనేవి మ్యాక్సిమం చేస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో జనరల్ స్టడీస్ సంబంధించి 280 పైగా టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ తీసుకొని షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది.
ఇది మీకు ఎలాంటి ఎగ్జామ్కైనా, ఏపీలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, పోలీస్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, డిఎస్సి, ఏ ఎగ్జామ్ అయినా కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ప్రతి ఎగ్జామ్కి, జనరల్ స్టడీస్ ఉన్న అన్ని ఎగ్జామ్స్కి ఈ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో మీకు ప్రతి ఒక్క వీడియో ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా కంప్లీట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ఫ్రీ కంటెంట్ ఉందండి, ఫ్రీ కంటెంట్ చూడండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసిన ఈ లోగోతో కనిపిస్తుంది అండి, అలానే డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ తీసుకోండి. ఇందులో ఫ్రీ కంటెంట్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.